విశాఖలో జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెటర్నరీ విభాగం వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కుక్కలు, గేదెల వ్యాన్లను తీసుకువచ్చి ఆందోళన నిర్వహించారు. కార్మికులు తమ మెడలపై పాముల్ని వేసుకుని నినాదాలు చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం వెటర్నరీ కార్మికులకు జీవో నెంబర్ 36ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ వెటర్నరీ విభాగం ఈరోజు వినూత్న రీతిలో ఎంతో ప్రమాదకరమైన పాములను కూడా చేత్తో పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే వారికి ఉన్న సమస్యలు ఏంటో మనం ఇక్కడ ఉన్న కొంతమంది కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఉన్నారు, వారిని తెలుస్తుంది. ఎందుకు మీరు ఈ రోజు ఇంత వినూత్న రీతిలోని విషపాములతో పెట్టుకొని మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు? నిరసన తెలియజేయడానికి ఈ రోజు ప్రధానమైన కారణం, గత రాష్ట్ర ప్రభుత్వం 2024, 21, 12 నెలల్లో రాష్ట్ర కౌన్సిల్ ఆమోదించిన కౌన్సిల్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు వెంటనే ఈ కౌన్సిల్ సుప్రీరియర్ కదా, ఈ సుప్రీరియర్ కౌన్సిల్ది కూడా 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మా యొక్క జీతాల మీద ఎటువంటి దయాదాక్షిణ్యం లేవనేసి ఈరోజు నిరసన తెలియజేయడానికి గల కారణం అది. ఎందుకంటే చాలీ జీతాలు, డ్రైవర్ 18,000 జీతం, వర్కర్కి 15,000 జీతం, ఇంత మహానగరంలో ఒక కార్మికుడు జీతంతో ఎలా బతకగలడు అనేది ఈరోజు మేము నిరసనగా తెలియజేయచ్చు. ఇంత ప్రమాదకరమైన విష సర్పాలని మీరు తెస్తే అది మీకు కానీ ఇంకెవరికైనా ఇబ్బంది కలుగుతుంది కదా, అది ఆలోచించలేదా? ఈరోజు ఈ మహానగరంలో పావులు పట్టేవాళ్ళు కానీ కుక్కలు పట్టేవాళ్ళు కానీ 31 మంది ఉన్నారు. ఈ 31 మంది 25 లక్షల జనాభాని రక్షణలో చూస్తున్నారు. అలాగే ప్రజలు అలా ఏ విధంగా రక్షణ చూస్తున్నామో అలాగే కార్మికులకు కూడా ఈ రోజు కరిసే పరిస్థితి కూడా ఉంది. వివిధ రకాలుగా కుక్కలు కాటేసింది, పావులు కాటేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలతో పాటు. వాళ్ళ రక్షణ చూస్తూ మా రక్షణ కూడా మాకు ఇచ్చే హెల్త్ అలవెన్స్కి సంబంధించింది మేము అడుగుతున్నాం. ఎందుకంటే కుటుంబాలు బతకాలి, మా మీద ఆధారపడిన పిల్లలు, భార్య అందరూ ఉంటారు, వాళ్ళని ఎలా మేము పోషించగలుగుతాం, మా తర్వాత ఏంటి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మా డిమాండ్ జీవో నెంబర్ 36 ఉందో ఆ విధంగా మేము కూడా దాని డిమాండ్గా అడుగుతున్నాం. ఇది మనతో మాట్లాడడానికి యూనియన్ లీడర్ కూడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ రోజు చాలా నిరసన వినూత్న రీతిలో చేస్తున్నారు, తర్వాత ప్రమాదకరమైన నిరసన కూడా ఇది. ఏవైనా విష సర్పాలు కాబట్టి ఎవరికైనా కాటేసే అవకాశం ఉంది, మీరు కూడా తెగించేస్తున్నారు. ఎందుకు అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఉంది, ప్రమాదకర రిస్క్ ఉన్నటువంటిది ఈ కార్యక్రమం. నిరసన ఇంత మంచి గత్యంతరం లేదు కార్మికులకి. అందువల్ల మొత్తం క్యాటిల్స్, పాములు, కుక్కలు, పందులు వీటన్నీ తీసుకొచ్చి నిరసన మా కష్టాలు ఇవి. ఈ విధంగా మేము రిస్క్తో పనిచేస్తున్నాం, అనారోగ్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి ఎందుకు లేదు, అధికారులకు ఎందుకు లేదు, ఇంత రిస్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి. కౌన్సిల్ తీర్మానం చేసింది లాస్ట్ ఇయర్ 24వ తారీఖున, డిసెంబర్ 24వ తారీఖు కౌన్సిల్ తీర్మానం చేసింది. జీతాలకు జీవీఎంసీ ఇచ్చుకుంటుంది, అధికారులకి ఏంటి సలుపు, ప్రభుత్వానికి ఏంటి సలుపు పర్మిషన్ ఇవ్వడానికి. అందుకని ఏంటంటే జీవో ఇచ్చారు కాబట్టి అమలు చేయాలని అన్నది నిరసన కార్యక్రమం చేయవలసిన పరిస్థితి వచ్చింది. మేము గత 15 సంవత్సరాలు బట్టి మన జీవీఎంసీ వెటనరీ సెక్షన్లో పనిచేస్తున్నాం. మాకు హెల్త్ అలవెన్స్ అమలు చేసి 36 జీవో ప్రకారం అమలు చేశారు. అమలు చేసినా సరే ఇప్పుడు మిగతా జిల్లాల్లో వెటనరీ సెక్షన్ ఉంది, కానీ అక్కడ పబ్లిక్ హెల్త్లో కలిసిపోయి ఉంది. మా సెక్షన్లో మాత్రం విడిగా పెట్టేసి ఉండడం వల్ల మాకు హెల్త్ అలవెన్స్ అనేది రావడం జరగట్లేదు. అలాగే కుక్కలు గల వెంట్రుకలు కూడా మా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి డస్ట్ కింద చేరిపోయి, గతంలో కౌన్సిల్లో కూడా మేము పెట్టాము, అది డస్ట్ కింద చేరిపోయి మా కుర్రోడు కూడా ఆల్రెడీ ఎక్స్రేలో కూడా చెప్పడం అనేది జరిగింది, చూపించడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం అనమాట మాకు హెల్త్ అలవెన్స్ ఇప్పించాల్సింది. మరి ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది శాలరీ? మాకు శాలరీ 13,000 చేతికి వస్తుంది, టోటల్గా 15,000 పిఎఫ్ఈఎస్ఐ కట్ అయిపోగా 13,087 రూపాయలు పడుతుంది. మీకు ప్రధాన డిమాండ్ చెప్పండి, మీరు జీవీఎంసీని ఏం కోరుతున్నారు? మాకు రావాల్సింది 36 జీవో ప్రకారంగా ఏది అమలు చేశారో అంతే, ఏది హెల్త్ అలవెన్స్ అమలు చేసి క్లీన్ ఎన్విరాన్మెంట్గా ప్రకటించాలనేసి మేము వినపం. ఇది మొత్తం మీద పరిస్థితి. మొత్తం మీద చూస్తుంటే తమ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇక్కడ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ వెటర్నరీ విభాగం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, తమ కనీస వేతనం ఇవ్వాలని, లేని పక్షులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీ రాజ్యోతి, విశాఖపట్నం.